హలో ఆల్. ఈ వీడియోలో 'మోర్టల్ కాంబాట్ 2' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. మూవీ రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 57 మినిట్స్ అయితే ఉంటుంది. అండ్ చాలా మంది చాలా చైల్డిష్‌గా అడుగుతారు. 'మోర్టల్ కాంబాట్ 1' చూడాలా బ్రో అని చెప్పేసి. ఖచ్చితంగా 1 చూస్తేనే 2 చూడాలి. లేదంటే అర్థం కాదనమాట. సో, ఓకే. ఇక ఈ మూవీ స్టోరీ ప్లాట్ విషయానికొచ్చేస్తే అంటే 'మోర్టల్ కాంబాట్' చూసిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఇన్‌కేస్ చూడకపోతే గనుక చూసి తెలుసుకోండి. ఇది ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చే వీడియో కాదు. సో, ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ ఉంటాయి. సో, చూసి తెలుసుకోండి. ఇది ఓన్లీ రివ్యూ మాత్రమే. సో, నేను డైరెక్ట్ రివ్యూలోకెళ్ళిపోతా. పార్ట్ 2 స్టోరీ ప్లాట్ విషయానికొచ్చేస్తే మోర్టల్ కాంబాట్‌కి అయితే వీరులందరూ రెడీ అవుతూ ఉంటారన్నమాట. పైగా 'షౌకాన్' కూడా భూమిని ఆక్రమిద్దామని చూస్తాడు. ఆల్రెడీ 9 సార్లు ఓడిపోతారు. ఇంకొక్క ఛాన్సే ఉంటుంది. సో, ఈసారి వాళ్ళకున్న వీరులతో పాటు ఒక వీరుడైతే తక్కువవుతాడు. ఆ వీరుడికి గాను భూమి మీద ఉన్న జానీ కేజ్ అని చెప్పేసి ఒక యాక్టర్‌నైతే తీసుకురావడం అయితే జరుగుద్దన్నమాట. మరి కేజ్ ఎవరు? మరి తను ఏం చేశాడు? తనని వీరుడిగా ఎందుకు ఎన్నుకున్నారు? అసలు 'మోర్టల్ కాంబాట్' ఏమైంది? వీడి చుట్టూ నడుస్తది ఈ పార్ట్ 2 మూవీ. ఇక ఓవరాల్‌గా నాకెలా అనిపించిందంటే ఎంటర్‌టైనింగ్ వాచ్ భయ్యా. మీరు గనక 'మోర్టల్ కాంబాట్' మూవీస్ ఓన్లీ ఆ కాంబాట్ కోసమే చూస్తున్నాము, ఆ ఫైటింగ్స్ కోసమే చూస్తున్నాము, ఆ కిల్లింగ్స్ కోసమే చూస్తున్నాం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. వర్కౌట్ అవుతాయి. లాట్ ఆఫ్ ఫైట్స్ ఉంటాయన్నమాట. స్టార్టింగ్ నుంచే మీకు ఆ కాంబాట్ సీక్వెన్సెస్ అయితే సూపర్‌గా ప్రెజెంట్ చేస్తారు. చాలా బాగా వర్కౌట్ అయినియి. అండ్ ఫ్యూ సర్ప్రైజెస్ కూడా ఉంటాయి. కొన్ని క్యారెక్టర్స్‌ని రీఇన్‌కార్నేషన్ చేసి తీసుకొస్తారన్నమాట. అది తిరిగి బతికించడం లాంటివి. సో, ఏ క్యారెక్టర్స్ అన్నవి నేను స్పాయిలర్‌లు ఏమి ఇవ్వట్లేదు. బట్ ఆ సర్ప్రైజెస్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ అలాగే ఎంటర్‌టైన్‌మెంట్ అయితే బాగా సర్వ్ చేశారు భయ్యా. అంటే కామెడీ మూవ్‌మెంట్స్ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. మెయిన్ లీడ్ క్యారెక్టర్ జానీ కేజ్ ఉన్నాడు కదా! జానీ ఆర్ జాన్ కేజ్ సంథింగ్. యాహ్! ఆ క్యారెక్టర్‌ని బాగా యూజ్ చేసుకొని కామెడీ అయితే బాగా జనరేట్ చేస్తారు. సూపర్‌గా వర్కౌట్ అయింది. సో, ఆ క్యారెక్టర్‌ని చాలా బాగా యూజ్ చేసుకున్నారనిపించింది నాకైతే. అండ్ ఇంకా యాక్షన్ బ్లాక్స్‌ని విజువల్లీ ప్రెజెంట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో ఈ పాతాళ లోకంలో అని చెప్పేసి ఒక సీక్వెన్స్ అయితే పెడతారు. అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. అండ్ ఎంగేజింగ్‌గా కూడా అనిపించిందనమాట ఆ సీక్వెన్స్ అంతా కూడా. అండ్ ఇంక అంతే భయ్య. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. అండ్ ఇంకా విజువల్లీ, టెక్నికల్లీ సినిమా చూడడానికి చాలా బావుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. నేను డబ్బింగ్ తెలుగులోనే చూసాను. ఇంగ్లీష్ అవైలబుల్‌గా ఉన్న థియేటర్స్ నాకు దగ్గరలో దొరకలేదు. సో, అందుకే తెలుగు డబ్బింగ్‌లో చూడాల్సొచ్చింది. ఆ డబ్బింగ్ కూడా ప్రాబ్లమ్ ఏం లేదు. బావుంది. అండ్ ఇంకా నెగెటివ్స్ విషయానికొచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఈ కేస్ క్యారెక్టర్‌ని ఏదైతే తీసుకొచ్చారో దాన్ని అంతగా యూజ్ చేసుకోరు భయ్య. జస్ట్ ఉన్నాడంటే ఉన్నాడంతే కామెడీ పార్ట్స్ కోసం అండ్ అక్కడక్కడ 2, 3 సీక్వెన్సెస్ కోసం యూజ్ చేసుకుంటారు. యాహ్! గుడ్. ఇట్స్ గుడ్. బావుంది. కాదనట్లేదు. బట్ లాస్ట్‌లో ఎప్పుడో లాస్ట్‌లో అంటే ఇలాంటి మూవీస్ చాలా టెంప్లేట్స్ చూసేసాం మనం. ఒక క్యారెక్టర్‌ని ఎంచుకుంటారు. వాడికి పవర్స్ ఉండవు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద మూవీకొచ్చేసరికి మాత్రం లాస్ట్‌లో ఒక్కసారి చూపిస్తారన్నమాట. లైక్ ఒక సెటప్ లాగా అంతే ఈ క్యారెక్టర్‌ని. ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఆ కేస్ క్యారెక్టర్ గురించి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం మీరు డిసప్పాయింట్ ఖచ్చితంగా అవుతారు. సో, పెద్దగా ఏం వర్కౌట్ అవ్వదది. లాస్ట్‌లో ప్రెజెంట్ చేస్తారంతే. మూవీ అయిపోతున్న ఒక 5 మినిట్స్ ముందు. అంతే భయ్యా. సో, అక్కడ కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అంటే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. అండ్ కొన్ని డేంజరస్ క్యారెక్టర్స్‌ని అయితే చెప్పాను కదా! రీఇన్‌కార్నేషన్ చేస్తారని చెప్పేసి తిరిగి పుట్టించడం. సో, అక్కడ 2 క్యారెక్టర్స్‌ని సరిగ్గా యూజ్ చేసుకోలేదనిపించింది. ఇంకా బాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఫస్ట్ పార్ట్‌లో ఏదైతే స్కార్పియన్ వారియర్‌ని చూస్తారో, ఆ వారియర్‌ని సెకండ్ పార్ట్‌లో సరిగ్గా యూజ్ చేసుకోలేదు. డ్రాగన్ వారియర్‌ని బాగా యూజ్ చేసుకుంటారు. బట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ డ్రాగన్ వారియర్ నాకు స్కార్పియన్ వారియర్‌ని యూజ్ చేసుకుంటేనే బాగా ఇంపాక్ట్ క్రియేట్ అవుద్దేమో. నాకది కొంచెం ప్రాబ్లమాటిక్‌గా అనిపించింది. అండ్ ఇంకా ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేసుంటే బాగుండు అనిపించింది భయ్య. మోర్టల్ కాంబాట్‌ని గాని, అండ్ కేజ్ క్యారెక్టర్‌ని గాని, ఇంకా ఎక్కువగా ఎక్స్‌ప్లోర్ చేసుంటే బాగున్ను. పెద్దగా ఏం చూపించలేదన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఇంకా ఆ 'షౌకాన్' క్యారెక్టర్‌ని చూపించిన విధానం కానీ, అంటే టూ మచ్ పవర్‌ఫుల్. యాహ్! అండ్ ఆల్సో ఒక తాయిత్తు గురించి కూడా ఒకటి చూపిస్తారన్నమాట. సో, దాన్ని కూడా కంబైన్ చేసి టూ మచ్ పవర్‌ఫుల్ అవుతాడు. బట్ దాన్ని చాలా కన్వీనియంట్‌గా క్లోజర్ ఇచ్చేసారనిపించింది నాకు. అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదనిపించింది. సో, అది ఓవరాల్‌గా అయితే ఇట్స్ ఎంటర్‌టైనింగ్ వాచ్. కొన్ని బొక్కలైతే ఉన్నాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ అయితే బోర్ కొట్టదు. ఎంటర్‌టైన్‌మెంట్ సర్వ్ చేస్తారు. విజువల్లీ, టెక్నికల్లీ బావుంటుంది. ఆ కాంబాట్ సీక్వెన్సెస్ కూడా సూపర్‌గా వర్కౌట్ అవుతాయి. క్లైమాక్స్‌లో కిటానా అని చెప్పేసి క్యారెక్టర్ ఉంటుంది. ఒక అమ్మాయి క్యారెక్టర్. ఆమెకి వర్సెస్ 'షౌకాన్‌కి' జరిగే ఫైనల్ సీక్వెన్స్ కూడా చాలా బాగా సర్వ్ చేస్తారు. వీటి కోసం అయితే మీరు ఖచ్చితంగా వెళ్లి మూవీ ట్రై చేయొచ్చు. బోర్ అయితే కొట్టదు. ఓకే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.